ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ప్రతి మానవునికి విహిత కర్మలంటూ కొన్ని ఉంటాయి. ఇందులో నైమిత్తిక కర్మ ఒకటి, కామ్య కర్మ రెండవది, నిషిద్ధ కర్మ మూడవది, ప్రాయశ్చిత్తము నాలుగవది. ఈ నాలుగు ప్రతి మానవుడు విధిగా చేయవలసినవి. నిమిత్తమాత్రంగా ఏర్పడే కర్మలను నైమిత్తిక కర్మలు అంటారు. వ్రతములు, నోములు, శ్రాద్ధములు, గ్రహశాంతి నిమిత్తము చేసే కర్మలు ఇవన్నీ నైమిత్తిక కర్మలే. సామాన్య మానవులు సంసార జీవితమును గడపటములో ఆచరించేవే నైమిత్తిక కర్మలు. ఇక రెండవది కామ్య కర్మలు. సకాలమునకు వర్షములు కురవాలి, పంటలు పండాలి, దుర్భిక్షము పోయి సుభిక్షము ఏర్పడాలి, లోకమంతా శాంతిగా ఉండాలి, ఇహమందు పరమందు సుఖములను అనుభవించాలి అనగా ఇహపర సుఖముల నిమిత్తము, లోక కళ్యాణ నిమిత్తము ఆచరించే కర్మలు కామ్య కర్మలు. అలాగే నవవిధ భక్తి మార్గాలు అన్నీ కూడా కామ్య కర్మలే. మూడవది నిషిద్ధ కర్మ. ఈ కర్మలలో మనము విడవలసినవి కొన్ని ఉన్నాయి. ఆహారములను బట్టి మనః ప్రభావము ఉంటుంది కనుక సాత్విక ఆహారము అత్యవసరము. సాధకులకు రజో తమో గుణ సంబంధమైన ఆహారములు పూర్తిగా నిషిద్ధము. మద్యపానము, మాంసాహారము ఇత్యాది మత్తు పదార్థాలను వదిలిపెట్టాలి. లోకుల కన్నులు కట్టగలరు కానీ చిట్టా వ్రాసే చిత్రగుప్తుని కన్నులకు గంతలెట్లు కట్టగలరు అంటారు స్వామి. చిత్రంగా గుప్తంగా ఉంటున్నాడు భగవంతుడు నీ చిత్తములో. లోకము కన్నులకు గంతలు కట్టవచ్చు కానీ లోకేశుని కన్నులకు గంతలు కట్టలేరు కదా అంటారు. నాలుగవది దోష పరిహార కర్మలు అంటే ప్రాయశ్చిత్త కర్మలు. మనము తెలిసో తెలియకనో ఎన్నో దోషములు చేస్తూ పాపములు చేస్తూ ఉంటాము. ఈ దోషములు పాపముల పరిహారార్థము చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయి. ఇందుకు భారతీయ మహర్షులు తాము ఆచరించి ఆనందించి లోకానికి అందించిన మార్గములు కొన్ని ఉన్నాయి. అంటే క్షేత్ర దర్శనము, పవిత్ర నదీ స్నానము మొదలైన నిబంధనలను విధించారు. దర్శనము పాపనాశనము, సంభాషణము సంకటనాశనము, సందర్శనము కర్మ విమోచనము, మానసిక శాంతి మానసిక పవిత్రత నిమిత్తము యాత్రలు చేస్తూ చిత్తశుద్ధి నిశ్చల భక్తితో ఫలాపేక్ష రహితంగా ఉండాలి.